29.5 కిస్తా రౌండ్ సర్కిల్ ఇక్కడ రాస్తున్నా చూడండి. 29.5. మనం ఈ 29.5లో 6 అంగుళాలు తీసేయాలి. 6 అంగుళాలు తీసేసి మిగిలిన దాంట్లో రెండవ భాగం పెట్టుకోవాలి. క్లాత్ని గమనించి నేను చాలా చెప్పేది మీరు వినండి, అర్థం చేసుకోండి. మీరు వీడియో స్కిప్ చేస్తే మీకు వచ్చేది ఏముండదు. కాసేపు ఒక పావు గంట, ఒక అరగంట అయినా సరే నా వీడియోని చూడండి. మీకు ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ రిపీట్ చేయండి. నేను అన్ని విషయాలు తెలియజేస్తున్నా. 29లో 6 అంగుళాలు పోతే 23 అంటే ముందు ఇది 23.5. మనకి ఇది రెండో భాగం వచ్చేది పావు తక్కువ 12. పావు తక్కువ 12 వస్తుంది. ఈ పావు తక్కువ 12 అయితే మనం దీనికి 11.5 దింపుదాం. ఎందుకు? క్లాత్ మెత్తగా ఉంది. కాబట్టి 11.5 దింపుదాం. ఇప్పుడు ఇక్కడ డబుల్ మార్కింగ్ ఇలా లేపుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇంచున్నర తగ్గించేసి టేప్ని ఇలా స్ట్రైట్ గా పెట్టుకొని ఇక్కడ 11.5, ఇక్కడ మోకాలుకి 19 పెట్టాము. ఇది పొడవు వచ్చేసి 40, ఇది బాటం పట్టీ కోసం. ఇలా డబుల్ మార్కింగ్ లేపుకుంటే మనకు చక్కగా ఉంటది. డబుల్ మార్కింగ్ అనేది అలవాటు చేసుకోండి, బాగుంటది. ప్రతి ప్యాంట్కి డబుల్ మార్కింగ్ లేపుకుంటే మంచిది. ఇది ఇక్కడ అంచు తీసేసి ఒక మార్కింగ్ వేద్దాం. ఇక్కడ నుంచి పావు తక్కువ 2, పాయింట్ తక్కువ 2 కూడా పెట్టొచ్చు. ఈ సైజుకి పాయింట్ తక్కువ 2 పెడుతున్నా. సైజు పెరిగింది కాబట్టి కొంచెం పెంచుకోవాలి ఇక్కడ కూడా, లేకపోతే లాక్కుంటది, బాగుండదు. కొంచెం ఎయిట్కి కూడా తగినంత లోతు కూడా పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ కటింగ్ టేబుల్ కి మార్కింగ్ వేసుకొని చూడండి. కటింగ్ టేబుల్ నుంచి మనం ఇది కొలుచుకుందాం 3.5. ఇక్కడ కూడా అదే పెడదాం 3.5. దీనికి ఫిల్టర్ లేవు, ఫిల్టర్ లెస్ ప్యాంట్ ఇది. కానీ ఇది డౌనింగ్ ప్యాంటే, పైకి కట్టే ప్యాంట్ కాదు, డౌనింగ్ ప్యాంట్. కాబట్టి నేను ఇక్కడ ఒక అరంగుళం జరుపుతాను, ఇక్కడ కూడా ఒక అరంగుళం ఫ్రంట్ లో డౌన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ మామూలుగానే వేసుకుందాం. ఇక్కడ అరంగుళం ఎందుకు పెంచాము? ఫిల్టర్ లేవు కాబట్టి. సైడ్కి అరంగుళం సైడ్కి ఇటు వచ్చాము, ఎందుకు? ఫిల్టర్ లేవు కాబట్టి. అదే ఇది పైకి కట్టే ప్యాంట్ అయితే ఇక్కడ నుంచే కటింగ్ చేయాలి మనం, జరపాల్సిన పని ఉండదు. కార్పోలెంట్ స్టైల్ అంటాం దాన్ని, కార్పోలెంట్ స్టైల్. దీని నెంబర్ వచ్చేసి 616. దీని నడుము వచ్చేసి 46. దీని సీట్ వచ్చేసి 49. తొడ లూజ్ వచ్చేసి 30. మోకాలు లూజ్ వచ్చేసి 23. బాటం వచ్చేసి 18. ఇది దీని మెజర్మెంట్. తర్వాత ఇది 46లో 4వ వంతు 11.5. ఇక్కడ ఒక ½ ఇంచు ఖర్చు వదిలేద్దాం. ఇటు ఒక ఖర్చు మళ్ళీ 49. 49 అంటే 12.5 వచ్చిద్దా? చూద్దాం ఒకసారి. 12.5 12.5 వస్తుంది 4వ వంతు. 12.5 అయితే ఇక్కడ ఒక ఖర్చు వదిలేద్దాం. ఇక్కడ ఒక ఖర్చు. ఇది ఇక్కడ రెండో ఖర్చు వచ్చినా రాకపోయినా మనకి ఏమి ఇబ్బంది ఏమి లేదు. మనం మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి.